చిన్న వయస్సులోనే 100 సంగీత కచేరీలు. హైదరాబాద్ చిన్నారి ఘనత. పిట్టె కొంచెం కూత ఘనం. ఈ సామెత ఆ బాలికకు అతికినట్లు సరిపోతుంది. చిన్నతనంలోనే కర్ణాటక గాత్ర సంగీతం, వీణా గానంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే శతక ప్రదర్శనలు పూర్తి చేసి ఎన్నో ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు పొందింది. వీణా గానరత్న బిరుదును సొంతం చేసుకుంది. వీణ వాయిస్తున్న ఈ అమ్మడి పేరు నిత్య ప్రణతి. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్ వాస్తవ్యులు కేఆర్కే చారి గీతా దంపతుల పుత్రిక. శాస్త్రీయ సంగీతం, వీణ వాయించడంలో చక్కటి ప్రతిభ కనపరుస్తోంది. ఇటీవలే 9వ తరగతి పరీక్షలు రాసింది. చిరు ప్రాయంలోనే సంగీతాన్ని ఔపోసన పట్టిన నిత్య వీణ గానంలో వినసొంపైన స్వరాలు పలికిస్తోంది. తల్లి సంగీత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల సహజంగానే ప్రణతికి సప్తస్వరాలపై ఆసక్తి పెరిగింది. కూతురులోని జిజ్ఞాసను గమనించిన గీత 4 ఏళ్ల ప్రాయం నుంచే వీణ వాయించడంలో తర్ఫీదునిచ్చారు. అతి తక్కువ కాలంలోనే మేటి సంగీతకారిణిగా ప్రణతి గుర్తింపు పొందింది. మరికొన్ని క్షణాల్లో ఈటీవీ న్యూస్ ప్రసారం. నమస్కారం. పిట్టె కొంచెం కూత ఘనం. ఈ సామెత ఆ బాలికకు అతికినట్లు సరిపోతుంది. చిన్నతనంలోనే కర్ణాటక గాత్ర సంగీతం, వీణా గానంలో అద్భుతాలు సృష్టిస్తోంది. ఇప్పటికే శతక ప్రదర్శనలు పూర్తి చేసి ఎన్నో ప్రశంసలు, సన్మానాలు, సత్కారాలు పొందింది. వీణా గానరత్న బిరుదును సొంతం చేసుకుంది. వీణ వాయిస్తున్న ఈ అమ్మడి పేరు నిత్య ప్రణతి. హైదరాబాద్ ఖైరతాబాద్లోని ఆనంద్ నగర్ వాస్తవ్యులు కేఆర్కే చారి గీతా దంపతుల పుత్రిక. శాస్త్రీయ సంగీతం, వీణ వాయించడంలో చక్కటి ప్రతిభ కనపరుస్తోంది. ఇటీవలే 9వ తరగతి పరీక్షలు రాసింది. చిరు ప్రాయంలోనే సంగీతాన్ని ఔపోసన పట్టిన నిత్య వీణ గానంలో వినసొంపైన స్వరాలు పలికిస్తోంది. తల్లి సంగీత కుటుంబానికి చెందిన వ్యక్తి కావడం వల్ల సహజంగానే ప్రణతికి సప్తస్వరాలపై ఆసక్తి పెరిగింది. కూతురులోని జిజ్ఞాసను గమనించిన గీత 4 ఏళ్ల ప్రాయం నుంచే వీణ వాయించడంలో తర్ఫీదునిచ్చారు. అతి తక్కువ కాలంలోనే మేటి సంగీతకారిణిగా ప్రణతి గుర్తింపు పొందింది. మరికొన్ని క్షణాల్లో ఈటీవీ న్యూస్ ప్రసారం. నమస్కారం.